మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. Yeah, hi. Sundara Ramireddy from RCP Technologies. సో మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయండి నిఫ్టీ మిగతా ఇండెక్స్లో కూడా. బట్ స్మాల్ క్యాప్స్ అండ్ పర్టికులర్గా మైక్రో క్యాప్స్ అండ్ ఎస్ఎంఈ స్టాక్స్ అయితే బాగా బ్రీడ్ అవుతున్నాయి. అండ్ స్మాల్ క్యాప్స్కి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలా దారుణంగా పడతాయని చెప్పేసి మార్కెట్లో రకరకాలుగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారండి. బట్ మీరు కనుక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ కనుక అయితే అండ్ పర్టికులర్గా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ అయితే రెడెంప్షన్ లాంటి ఏం చేయొద్దండి యూనిట్స్ని. ఇంకా చెప్పాలంటే వాలటిలిటీ అనేది మనకి తక్కువ రేటుకి దొరికే అవకాశం కాబట్టి అండ్ డెఫినెట్గా కంటిన్యూ చేయాలి. మన కనుక లాస్ట్ 2 months కనుక చూసుకుంటే పర్టికులర్గా జనవరి చాలా వాలటిలిటీ మంత్ అండ్ ఫిబ్రవరి చాలా వాలటిలిటీ ఉంది. ఇప్పుడు మార్చిలోకి ఎంటర్ అయ్యాము, మార్చి మంత్ కూడా చాలా వాలటిలిటీ. పర్టికులర్గా లాస్ట్ 1 week నుంచి నిఫ్టీ అయితే చాలా స్టేబుల్గా ఉందండి. బట్ స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ మాత్రం బాగా బ్రీడ్ అవుతున్నాయి. ఈరోజు పర్టికులర్గా నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉంది అండ్ ఆల్మోస్ట్ 130 points అప్లో ఉంది అండ్ 2900 స్టాక్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయండి ఓవరాల్గా. దాన్ని బట్టి మనకు అర్థమైంది మైక్రో క్యాప్స్ స్మాల్ క్యాప్స్ బాగా పడిపోతున్నాయని. బట్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మంచి క్వాలిటీ స్టాక్స్ వాళ్ళు పిక్ చేస్తారు కాబట్టి మనం వాళ్ళ చేతుల్లో చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవ్వచ్చు అండి. అంటే పర్టికులర్గా లాస్ట్ 2 months మార్కెట్ పడుతూనే ఉన్న స్మాల్ క్యాప్ స్టాక్స్ బాగా బ్రీడ్ అవుతున్నా అండ్ కపుల్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ మనం చూసుకుంటే స్మాల్ క్యాప్ కేటగిరీలో స్టిల్ ఇంకా పాజిటివ్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో మీరు మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే ఇప్పుడు మార్చి ఈరోజు మనం ఆల్మోస్ట్ 6th ఉన్నామండి. మార్చి 6th ఉన్నాం. మనకి స్టిల్ చాలా మ్యూచువల్ ఫండ్ పాజిటివ్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటస్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ మీరు జనవరి 1st తీసుకున్నట్లయితే ఇప్పుడు మార్చి 6th కూడా మీరు 13% ప్రాఫిట్లో ఉన్నారండి. అలాగే బంధన్ స్మాల్ క్యాప్ తీసుకున్నట్టే 7.9% ప్రాఫిట్లో ఉన్నారు. అండ్ ఐటీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే 7.2% ప్రాఫిట్లో ఉన్నారు. అండ్ బరోడా బిఎన్బి ప్యారిస్ స్మాల్ క్యాప్ తీసుకున్నట్టే 6% ప్రాఫిట్లో ఉన్నారు. ఎస్బీఐ స్మాల్ క్యాప్ తీసుకుంటే 6% ప్రాఫిట్లో ఉన్నారు. మహేంద్ర మెను లైఫ్ స్మాల్ క్యాప్ తీసుకున్న 6% ప్రాఫిట్లో ఉన్నారు. అండ్ ఎల్ఐసి, హెచ్డిఎఫ్సి, ఇన్వెస్కో, టాటా, నిప్పాన్, హెచ్ఎస్బిసి, సుందరం ఏదైనా సరే మీరు తీసుకున్నట్టు యావరేజ్ మీద అండ్ 3 to 13% స్టిల్ ప్రాఫిట్లో ఉన్నారండి. కాబట్టి ఇండివిజువల్గా మీ దగ్గర స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ స్టాక్స్ ఉన్నా లేదా మైక్రో క్యాప్స్ ఉన్నా లేదా స్మాల్ క్యాప్స్ ఉన్నా డెఫినెట్గా అవి అయితే బ్లీడ్ అవుతూ ఉంటాయి. బట్ మ్యూచువల్ ఫండ్స్ ఫార్మేట్లో తీసుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు వరీ అవ్వడానికి ఏం లేదండి. ఏ మ్యూచువల్ ఫండ్స్ కూడా 5% కూడా డిస్కౌంట్ రాలేదు లాస్ట్ 2 months అంటే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తుంటారో. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు స్మాల్ క్యాప్స్లో వాటిని కంటిన్యూ చేయండి. డిప్ని ఒక అవకాశంలాగా తీసుకొని దాన్ని యావరేజ్ చేసుకోండి. అండ్ ఎవ్రీ ఇయర్ మ్యూచువల్ ఫండ్స్లో డిస్కౌంట్ 5-10% అది మామూలు విషయం అండి. అండ్ స్టాక్ మార్కెట్లో ప్రతి సంవత్సరం కూడా 10 to 15% డ్రాడౌన్స్ అనేది మామూలు విషయం అండి. ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా రావచ్చు. దాన్ని ఒక మంచి ఆపర్చునిటీ లాగా ట్రీట్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయాలి తప్ప మార్కెట్కి దూరంగా ఉండమాకండి. పర్టికులర్గా మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అయితే ఇండివిజువల్ స్టాక్ పికింగ్ అనేది అది కొంచెం స్పెషలైజ్డ్ స్కిల్ అండి. మీరు ప్రొఫెషనల్ అయితే తప్ప ఇండివిజువల్ స్టాక్స్ని పిక్ చేయమాకండి. అండ్ మ్యూచువల్ ఫండ్ రూపంలో చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మార్కెట్లో అందరూ అంటున్నట్టు బేర్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది, లీఫ్ ఇయర్ మార్కెట్ కుప్పకూలిపోతుంది అది అలా అనే బదులు స్టాక్ మార్కెట్లో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ జరుగుతుందండి. అండ్ లార్జ్ క్యాప్ చాలా స్టేబుల్గా ఉంది, నిఫ్టీ చాలా స్టేబుల్గా ఉంది. అండ్ బట్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్లు అయితే బాగా బ్లీడ్ అవుతున్నాయి. అండ్ ఇది జనవరి నుంచి జరుగుతున్నా సరే లాస్ట్ 5 days నుంచి ఇది టూ మచ్ ఉంది కాబట్టి మార్కెట్లో మోర్ ప్యానిక్ అవుతున్నారండి. మామూలుగా అయితే మాత్రం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు అయితే కనుక ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ మ్యూచువల్ ఫండ్స్ కనుక 5% డిస్కౌంట్లో దొరుకుతుందని మీకు అనిపిస్తే కనుక డెఫినెట్గా ఇంకా అడిషనల్ యూనిట్స్ కొనండి. అండ్ ఇక ముందు కూడా స్టాక్స్ని కొంటూనే ఉండండి. ఎందుకంటే స్టేబుల్ గవర్నమెంట్ రాబోతుంది అండ్ వరల్డ్ వైడ్ కూడా అన్ని సెంటర్స్ బాగానే ఉంది, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోతున్నారు. ముందు రోజుల్లో మార్కెట్స్ ముందు పోయే ఛాన్స్ తప్ప డౌన్ ట్రెండ్స్ పెద్దగా ఉండవండి. టెంపరీగా డ్రాడౌన్స్ ఉండవు అనేది మామూలు విషయం స్టాక్ మార్కెట్లో. కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకోండి. ఎందుకంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఇవి మళ్ళీ ఆల్ టైమ్ హై దగ్గరలో చేరుతున్నాయండి. సో బేసికల్గా అన్సర్టనిటీ రాబోతుంది. అది ఆ విషయం అయితే అర్థమవుతుంది క్లియర్గా. దాని అర్థం మనం ప్రాఫిట్ బుక్ చేసుకుని మార్కెట్ దూరంగా ఉంటాం కాదు. ఏదైనా డిస్కౌంట్ సేల్ జరుగుతున్నప్పుడు కొన్ని యూనిట్స్ యాడ్ చేయడానికి రెడీగా ఉండండి. ఈసారి సర్ప్రైజ్ ఏంటంటే మైక్రో క్యాప్ స్మాల్ క్యాప్ చాలా ఇండివిజువల్ స్టాక్స్ చాలా బ్లీడ్ అవుతున్నాయి. బట్ మ్యూచువల్ ఫండ్స్లో అయితే డిస్కౌంట్ ఏది లేదండి. ఒక 3% నుంచి 5% పడ్డ మ్యూచువల్ ఫండ్ ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఇన్ కేసు ఈ వాలటిలిటీలో కనుక పడితే అడిషనల్ యూనిట్స్ కొనుక్కోండి. ఓకే, కీప్ ఆన్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ.